జగన్కి చంద్రబాబు నాయుడు భారీ షాక్ ఇచ్చారు. కరెక్ట్గా ఇవాళ సాయంత్రం అక్కడికి తిరుమలకి వెళ్లాల్సి ఉండగా మధ్యాహ్నం 3 తర్వాతన ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్లాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేశారు. తిరుమల సంప్రదాయాలను మేము గౌరవిస్తాం, ఆ సంప్రదాయాలను ప్రతి ఒక్కళ్ళు పాటించాలని కోరుకుంటున్నాం అని. ఆల్రెడీ నిన్ననే పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు స్పందించారు. పవన్ కళ్యాణ్ ఏమో దీని మీద మత ఉద్రిక్తతలు సృష్టించాలనుకునేటటువంటి వాళ్ళ ఉద్దేశానికి అనుగుణంగా వ్యవహరించొద్దు అని చెప్తూ, అట్ ద సేమ్ టైం ఆలయానికి సంబంధించినటువంటి సంప్రదాయాలు పాటింపజేసే బాధ్యత అధికారులది ఉంది అంటూ, తద్వారా జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునే బాధ్యత టీటీడీదేనటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో లోకేష్ కూడా మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ సంప్రదాయాలు పాటించాలి, ఆ సంప్రదాయాల ప్రకారం అక్కడ పాటించేటటువంటి బాధ్యత మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డిది అని ప్రకటించారు. తద్వారా జగన్ అది పాటించాలి అని చెప్పుకొచ్చారు. అయితే ఇంతవరకు పెద్దరికంగా ఉంటున్నారు, చంద్రబాబు ఏం మాట్లాడట్లేదు అన్నటువంటి పాయింట్ నుంచి తాజాగా చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. ఏదైతే హిందూ సంప్రదాయాలకు మేము విలువిస్తాం, హిందూ సంప్రదాయాలను గౌరవిస్తాం, దాన్ని అందరూ ఆచరణలో పెట్టాల్సిందే అన్నటువంటి, తద్వారా జగన్ ఆ డిక్లరేషన్ పాటించాల్సిందే అన్నటువంటిది స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించడంతో ఒక్క దెబ్బకి జగన్మోహన్ రెడ్డి షాక్ తిన్నట్టయింది. దాంతో టూర్ క్యాన్సిల్ చేసుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.